పూలు తీసుకోవాలి. అంటే పూలు అంటే ఇలా మంచిగా ఉన్న పూలు అయితే కాదనమాట. కొన్ని పూలు మనం తెచ్చుకున్న తర్వాత వాటి రెబ్బలు ఊడిపోతాయి కదా, అలా ఊడిపోయిన వాటిని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నేను గులాబీ పూలనే తీసుకుంటున్నాను. గులాబీ పూలు లేకపోతే చామంతి పూలు, ఇంకా మల్లె పూలు ఇవి ఉంటాయి కదా, వాటినైనా సరే ఇలా రెక్కలు ఊడిపోయిన వాటిని మాత్రమే తీసుకుంటున్నాను. మంచిగా ఉన్న పూలను అయితే నేను అసలు తీసుకోవట్లేదు అనమాట. ఇలా రెక్కలు ఊడిపోయిన వాటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని పోయాలి. అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని మాత్రం, మరీ ఎక్కువ హీట్ చేయకూడదు, అలానే చల్లటి వాటర్ కూడా పోయకూడదు అనమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ అన్నది పోసేసిన తర్వాత అందులో ఈ రెక్కలు అన్నది అన్ని బాగా మునిగేంత వరకు ముంచేసిన తర్వాత కొంచెం సేపు అలా పక్కన పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఆ గులాబీ పూల నుంచి వచ్చే స్మెల్ అయితే ఆ వాటర్లోకి అయితే వచ్చేస్తుంది. మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు కానీ కలర్ కూడా మారిపోయింది, వాటర్ కలర్ కూడా మారిపోయింది అనమాట. ఇప్పుడు ఈ వాటర్ని వేరే ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో 2-3 కర్పూర బిళ్ళని ఇలా కలుపుకోవాలి. అంటే కర్పూరం త్వరగా కరగదు కాబట్టి ఇలా పిండిలా చేసామనుకుని త్వరగా కలిసిపోతుంది. ఇక్కడ పూర్తిగా కర్పూరం వాటర్లోకి కరిగిన తర్వాత చూడండి వాటర్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ని మనం ఏదైనా స్ప్రే బాటిల్లోకి తీసుకుంటే మనకి చాలా సింపుల్గా, అది కూడా తక్కువ కాస్ట్ ఒక రూమ్ ఫ్రెషనర్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం కిచెన్లో కానీ ఇంకా హాల్, విండోస్కి, డోర్స్కి ఉన్న కర్టన్స్ ఉంటాయి కదా, వాటికి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి అరోమా అయితే వస్తుంది. గులాబీ స్మెల్ ఇంకా కర్పూరం చెప్పాల్సిన అవసరం లేదు, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ రెండు మిక్స్ అయిపోయి మనకి ఇంకా డిఫరెంట్గా ఒక స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఇలా చేయడం వల్ల మనకి మనీ సేవ్ అవుతుంది. అలానే రూమ్ ఫ్రెషనర్ కూడా మనమే రెడీ చేసుకోవడం వల్ల మనకి కూడా ఫుల్ హ్యాపీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలానే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది.